భారత క్రికెట్లో శుభ్మన్ గిల్ శకం ప్రారంభమైంది. కానీ అది మొదలవక ముందే ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ప్రస్తుత భారత క్రికెట్ వ్యవస్థను ఒక పెద్ద ఐటీ కంపెనీతో పోల్చవచ్చు. గిల్ ఆ కంపెనీ యొక్క స్టార్ ఎంప్లాయ్. అతని ప్రతిభను చూసి యాజమాన్యం అతని సామర్థ్యానికి మించి అసాధ్యమైన బాధ్యతలను అప్పగించింది. టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్ గా, టీ20లకు వైస్ కెప్టెన్ గా నియమించింది. అయితే ఆధునిక క్రికెట్లో నిరంతర సిరీస్లో ఐపీఎల్ ఒత్తిడి మధ్య 3 ఫార్మాట్లలో ఆడడం, కెప్టెన్సీ చేయడం అనేది ఒక వ్యక్తిని మానసికంగా, శారీరకంగా నాశనం చేస్తుంది. ఇటీవలే కోల్కతా టెస్ట్లో గిల్ మెడనొప్పితో ఆసుపత్రి పాలవ్వడం, కీలకమైన 4 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు అందుబాటులో లేకపోవడంతో భారత్ ఆ టెస్ట్ ను కోల్పోవడం దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. ఇది కేవలం ఒక గాయం కాదు, ఇది వర్క్లోడ్ కారణంగా వచ్చిన మొదటి హెచ్చరిక. అయితే కంపెనీ ఇచ్చిన అసాధ్యమైన టార్గెట్ ను రీచ్ అవ్వలేక ఉద్యోగి కుప్పకూలినప్పుడు, ప్రాజెక్టు విఫలమైనప్పుడు యాజమాన్యం ఆ ఉద్యోగిపైనే నిందవేసి బలిపశువు చేస్తోంది. ఇప్పుడు గిల్ పరిస్థితి కూడా అలాగే అయ్యే ప్రమాదముంది. గత కొన్నేళ్లుగా గణాంకాలను పరిశీలిస్తే 3 ఫార్మాట్స్ లో కెప్టెన్సీ భారాన్ని మోయడం, అలానే 3 ఫార్మాట్స్ ఆడడం ఎవరి వల్ల కాలేదని స్పష్టమవుతోంది. విరాట్ కోహ్లీ తన కెరీర్ అత్యుత్తమ ఫామ్ లో ఉండగానే ఈ మానసిక ఒత్తిడి, అసాధ్యమైన షెడ్యూల్ కారణంగానే ఫామ్ కోల్పోయి కెప్టెన్సీ నుండి తప్పుకోవాల్సొచ్చింది. నాకు కొంత విరామం కావాలి అని కోహ్లీ బహిరంగంగా అంగీకరించాడు. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ 3 ఫార్మాట్ల షెడ్యూల్ ఆడడం తన వల్ల కాదు అని తేల్చి చెప్పి వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. గిల్ వయసు కేవలం 26 ఏళ్లే కావచ్చు, కానీ అతను 2025లో భారత ఆటగాళ్లందరికంటే ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. ముందు వెస్టిండీస్ సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో వన్డేలు, టీ20లు ఆడాడు. ఆ అనంతరం కేవలం 5 రోజుల వ్యవధిలోనే భిన్నమైన వాతావరణం, భిన్నమైన ఫార్మాట్ అయిన టెస్ట్ మ్యాచ్ కోసం కోల్కతాలో బరిలోకి దిగడం అంటే అది శారీరక శ్రమ కంటే మానసిక నరకం. స్వయంగా గిల్లే ఈ ఒత్తిడిని ఎలా నిర్వహించాలో ఇంకా నేర్చుకుంటున్నాను అని ఒప్పుకున్నాడు. అంతేకాకుండా ఈ మధ్య టీమిండియా కూడా గ్యాప్ లేకుండా వరుసబెట్టి సిరీస్లో ఆడుతోంది. భవిష్యత్తులో కూడా ఇలానే ఉండబోతోంది. కాబట్టి శుభ్మన్ గిల్ ఇప్పుడు ఒక కెప్టెన్ గా, ఒక ఆటగాడిగా కాకుండా తన కెరీర్ కు సీఈఓగా ఒక బలమైన, కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అతను వెంటనే కోచ్ గంభీర్ మరియు బీసీసీఐ యాజమాన్యంతో కూర్చుని ఒక స్పష్టమైన సందేశాన్నివ్వాలి. ప్రస్తుతానికి తాను భారత జట్టుకు టెస్టులు మరియు వన్డేలలో మాత్రమే కెప్టెన్ గా మరియు ఆటగాడిగా అందుబాటులో ఉంటానని, సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉంటున్నానని తేల్చి చెప్పాలి. ఇది బలహీనత కాదు, ఇది వ్యూహాత్మక దీర్ఘదృష్టి. భారత క్రికెట్ యొక్క అత్యంత విలువైన ఆస్తిని కాపాడుకోవడానికి ఇది ఏకైక మార్గం. ఒకవేళ గిల్ ఈ కఠిన నిర్ణయం తీసుకోకపోతే, అహంకారానికి పోయి లేదా ఒత్తిడికి లొంగిపోయి 3 ఫార్మాట్లలో కొనసాగితే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కోల్కతాలో మెడగాయం కేవలం ఆరంభం మాత్రమే. ఈ ఒత్తిడి ఇలానే కొనసాగితే అతని బ్యాటింగ్ ఫామ్ దారుణంగా పడిపోతుంది. గాయాలు శాశ్వతంగా మారతాయి మరియు అత్యంత ప్రభావవంతుడైన ఈ ఆటగాడి కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదముంది. భారత క్రికెట్ వ్యవస్థకు గిల్ అవసరం, కానీ వ్యవస్థ ఒత్తిడికి గిల్ బలి కాకూడదు. చివరిగా ఇది గిల్ ఒక్కడి బాధ్యతే కాదు, బీసీసీఐ మరియు గంభీర్ కూడా వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలి. కోహ్లీ, బెన్ స్టోక్స్ తో పాటు చాలా ఉదాహరణలు కళ్ల ముందున్నాయి. వాటిని చూసైనా జ్ఞానోదయం అవ్వాలి. 10 ఏళ్ల పాటు 10 బ్యాటింగ్ తో పరుగులు చేసే గిల్ కావాలా, లేక 3 ఏళ్లకే 3 ఫార్మాట్ల భారాన్ని మోసి అలసిపోయి గాయపడిన గిల్ కావాలా అనేది యాజమాన్యం మరియు గిల్ సంయుక్తంగా తేల్చుకోవాల్సిన సమయం ఇది. గిల్ అన్ని ఫార్మాట్స్ కెప్టెన్ గా ఉండాలా, లేక టీ20లను పూర్తిగా పక్కన పెట్టి కేవలం టెస్ట్, వన్డేలను ఆడితే బాగుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.